హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు సెషన్లో మనం అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. దానికోసం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నానంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్ ఎంప్లాయీస్ అండ్ డిస్ప్లే యూజింగ్ ఫంక్షన్స్. మీన్స్ ఇక్కడ మనం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలి ఫ్రెండ్స్, బట్ ఎంతమంది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలని చెప్పలేదు. ఓకే, ఎన్ ఎంప్లాయీస్ అన్నారు. సో మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలని తెలియనప్పుడు మనం ఎరేస్తో వర్క్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఎరే ఆఫ్ స్ట్రక్చర్స్ తోటి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, ఒక ఎరే ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్ని మనం ఒక ఫంక్షన్కి ఎలా పాస్ చేయాలి, అది ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఏంటంటే C-free IDEలోకి వెళ్ళి అక్కడే ప్రోగ్రామ్ రాసుకుంటూ మీకు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా గైస్? సో లెట్స్ గో టు C-free IDE. ఫ్రెండ్స్, ఇది C-free IDE. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎంప్లాయీ స్ట్రక్చర్ని డిఫైన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డిఫైన్ చేసే స్ట్రక్చర్ ఏంటంటే ఎంప్లాయీది. ఓకే, సో ఎంప్లాయీ అని స్ట్రక్చర్ నేమ్ ఇస్తాను. దీన్ని ట్యాగ్ నేమ్ అంటాం ఫ్రెండ్స్. ఇంటీజర్ ఐడి అంటే ఎంప్లాయీ ఐడి అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాను. క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 20, ఎంప్లాయీ నేమ్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. అలాగే ఫ్లోట్ శాలరీ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ తీసుకోవాలంటే అని తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే E ఆఫ్ 100 అని చెప్పి ఒక ఎరేని డిక్లేర్ చేశాను. సో మనం మ్యాక్సిమం 100 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయగలుగుతామని అర్థం ఫ్రెండ్స్. సో ఇది స్ట్రక్చర్ డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్ ఎరే డిక్లరేషన్ 2 పనులు పూర్తయ్యాయి. దీని తర్వాత ఫ్రెండ్స్, నేనేం చేయాలనుకుంటున్నానంటే, యూజర్ దగ్గర నుంచి అడగాలనుకుంటున్నాను, లైక్ ఇన్ని ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంటీజర్ సైజ్ అని చెప్పి ఒక వేరియబుల్, ఓకే, ఇండెక్స్ వేరియబుల్ ఒకటి I అని చెప్పి ఈ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఫ్రెండ్స్, నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఏమో మెయిన్లో రీడ్ చేసి డిస్ప్లే పార్ట్ ఉంటుంది చూసారా, అది ఫంక్షన్ ద్వారా చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే డిస్ప్లే అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ మెయిన్కి అయితే ఏం రిటర్న్ చేయదు ఫ్రెండ్స్. సో ఏం చేస్తున్నానంటే వాయిడ్ అని చెప్పి అంటున్నాను. బట్ డిస్ప్లే ఫంక్షన్ మీరు ఏం పాస్ చేయాలంటే, మీరు ఈ ఎరే వేరియబుల్ని పాస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు పాస్ చేసే వేరియబుల్ ఒక టైప్ ఏంటి ఫ్రెండ్స్? స్ట్రక్ట్ ఎంప్లాయీ టైప్ గైస్. కానీ మీరు ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారా లేదా మల్టిపుల్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారా? ఎరే అంటే మల్టిపుల్ కదా ఫ్రెండ్స్. సో బ్రాకెట్స్ దీన్ని మనం స్ట్రక్చర్ డిక్లరేషన్ అంటాము. ఓకే, ఇప్పుడు మీ మెయిన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్ ఆఫ్ ఎంటర్ హౌ మెనీ ఎంప్లాయీస్. దాని తర్వాత స్కాన్ ఆఫ్ అని ఇచ్చి %d, %, సైజ్ అనే వేరియబుల్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని రీడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఎరే సైజ్ ఏంటంటే మ్యాక్సిమం ఎంత ఇచ్చాం? 100 ఇచ్చాం. సో ఇక్కడ మనం యూజర్కి క్లియర్గా చెప్పాలి, నువ్వు ఎంటర్ చేయబోయే నంబర్ 1 నుంచి 100 మధ్యలో ఉండాలని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ చాలామంది స్టూడెంట్స్ నన్ను ఏమో డౌట్ అడిగారంటే, సార్ మనం సైజ్ని అడిగిన తర్వాత ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు కదా, అంటే అప్పుడు మనం 100, 200, 300 అంత ఎక్కువ సైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సైజ్ అనే వేరియబుల్లో వాల్యూని రీడ్ చేసిన తర్వాతే మనం స్ట్రక్చర్ని డిక్లేర్ చేయొచ్చు కదా, అంటే స్ట్రక్చర్ ఎరేని డిక్లేర్ చేయొచ్చు కదా. సో అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఎంప్లాయీ E ఆఫ్ సైజ్ అని చెప్తాను. సో ఇక్కడ నేను రెస్ట్రిక్షన్ ఇవ్వక్కర్లేదు, 1 నుంచి 100 లోపలనా. ఇస్ ఇట్ క్లియర్? ఒకటైతే వెరీ క్లియర్, మనకి సైజ్ అనే వేరియబుల్లో వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు కదా మరి. సో 0 కన్నా ఎక్కువ అయితే కనుక మనం
ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో అసలు ఈ ప్రోగ్రామ్ మీకు వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి కంపైల్ చేసి రన్ చేయండి. అంటే బిల్లోకి వెళ్ళి రన్ అని చెప్తానండి. అడుగుతుంది హౌ మెనీ ఎంప్లాయీస్, నేను 10 అని చెప్తాను ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ పనిచేసింది. ఒకవేళ యూజర్ 0 కానీ 0 కన్నా తక్కువ నెంబర్ ఎంటర్ చేస్తే పని చేయకూడదు కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ సైజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే 0 ఉన్నా 0 కన్నా తక్కువ ఉన్నా ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ సైజ్ అని ఇచ్చి ప్రోగ్రామ్ని ఎగ్జిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జిట్ ఆఫ్ 0, దట్స్ ఇట్. సో మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాం చూడండి. ఒకసారి F5 నేను పొరపాటున 0 ఎంటర్ చేస్తాను. హౌ మెనీ ఎంప్లాయీస్, 0 ఎంప్లాయీస్, కానీ 0 ఎంప్లాయీస్ ఉండదు కదా అక్కడ. సో ఇన్వాలిడ్ సైజ్ ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ. ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు టర్బో C2 టర్బో C3 ఐడీస్ తోటి వర్క్ చేసేటట్టయితే ఈ ప్రోగ్రామ్ అక్కడ పనిచేయదు. ఎందుకంటే టర్బో C2 టర్బో C3 ఐడీస్లో all the statements all the variables must be declared before the first executable statement. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు ఎంటర్ హౌ మెనీ ఎంప్లాయీస్ అనేది ఒక ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. దీని తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ అనేది కుదరదు. ఓకే, మోడర్న్ ఐడీస్లో కుదురుతుంది. అంటే మీరు C ఫ్రీ కానీ కోడ్ బ్లాక్స్ కానీ వాటితో వర్క్ చేసేటట్టయితే ఇట్స్ ఓకే. కానీ టర్బో C2 కానీ టర్బో C3తో కానీ వర్క్ చేసేటట్టయితే మీకు ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది. నేను ముందుగా చెప్పేస్తున్నాను. ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ చూసారా, స్ట్రక్ట్ ఎంప్లాయీ ఈ ఆఫ్ సైజ్, దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు ముందే పెట్టి, అంటే ముందే ఒక ఎంప్లాయీ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఈ ఆఫ్ 100 1000 ఎంతో ఇచ్చేలాగా, దాని తర్వాత మీరు సైజులో ఎంత వాల్యూ ఉంటే అంతవరకు లూప్ని రిపీట్ చేసి ప్రోగ్రామ్తో వర్క్ చేయండి. అఫ్కోర్స్ ఆ ప్రొసీజర్లో వర్క్ చేస్తే దేర్ ఈజ్ ఏ డేటా లాస్. అంటే మీరు ఎక్కువ సైజ్ తీసుకుంటున్నారు కానీ తక్కువే వాడుతున్నారు అక్కడ. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, టర్బో C2 టర్బో C3లో ఈ ఎగ్జాంపుల్ పనిచేయకపోవచ్చు. లెట్ మీ రైట్ ద కోడ్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఎంప్లాయీస్. ఫర్ I equals to 0, I is less than size, and I'll say I++. Okay, next printf enter %d ఎంప్లాయీ ఐడి. ఈ %d ప్లేస్లో నేను ఏంటంటే I+1 ఇస్తాను. సో దట్ ఎంటర్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి అని వస్తుంది మనకి. ఓకే, అండ్ స్కాన్ ఎఫ్ %d కామా & ఆఫ్ ఫ్రెండ్స్ మన ఎరే వేరియబుల్ నేమ్ వచ్చి ఈ ఆఫ్ 0th ఇండెక్స్లో ఫస్ట్ ఎంప్లాయీ యొక్క ఐడి స్టోర్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ నేమ్. ఇక్కడ నేను ఇంకా ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ సెకండ్ ఎంప్లాయీ నేమ్ అలా ఇవ్వట్లేదు, జస్ట్ ఐడికి మాత్రం అలా యూస్ చేశాను. ఇట్స్ ఏ గెట్స్ ఈ ఆఫ్ I డాట్ నేమ్. ఓకే, అలాగే మీరు క్యారెక్టర్ డేటాతో వర్క్ చేసేటప్పుడు F+ ఇచ్చుకోవడం బెటర్. ఇజ్ ఇట్ క్లియర్? సో మీరు అనుకోవచ్చు ఇక్కడ స్ట్రింగ్తోనే కదా వర్క్ చేస్తున్నాము, స్ట్రింగ్తోనే వర్క్ చేస్తున్నారు, బట్ స్ట్రింగ్ ఈజ్ ఆల్సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయీ శాలరీని రీడ్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎంప్లాయీ శాలరీ గైస్. ఓకే, సో శాలరీని రీడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. స్కాన్ ఆఫ్ %f కామా & ఆఫ్ ఈ ఆఫ్ I డాట్ శాలరీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ రీడింగ్. ఓకే, అయిపోయింది. డిస్ప్లేయింగ్ ఉంది చూసారా, ఆ డిస్ప్లేయింగ్ ఏంటంటే నేను ఫంక్షన్ ద్వారా చేయాలి. డిస్ప్లే లాజిక్ మెయిన్ ప్రోగ్రాంలో రాయదలుచుకోలేదు. అందుకోసం నేను ముందుగా ఏంటంటే ఒక ఫంక్షన్ని కూడా డిక్లేర్ చేసి ఉంచాను. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే డిస్ప్లే. ఈ డిస్ప్లే ఫంక్షన్కి మీరు ఈ ఎంప్లాయీ వేరియబుల్ని పాస్ చేయండి, అంటే ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని పాస్ చేయండి ఈ అని చెప్పి. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏంటంటే ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. వాయిడ్ అనేది రిటర్న్ టైప్ గైస్, డిస్ప్లే అనేది ఫంక్షన్ నేమ్, దట్ ఎంప్లాయీ ఈ ఆఫ్ ఓపెన్ ద క్లోజ్డ్ బ్రాకెట్స్. మెయిన్ నుంచి పాస్ చేసే వేరియబుల్ని ఇక్కడ ఫార్మల్ పారామీటర్లో రీడ్ చేసుకున్నాను. అఫ్కోర్స్ దాని నేమ్ కూడా నేను ఏ ఇచ్చాను, మీరు కావాలంటే ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ I equals to 0,
I is less than size and I plus plus. Okay. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్లాష్ అండ్ పర్సంటేజ్ డి అంటే ఎంప్లాయ్ ఐడి గైస్, పర్సంటేజ్ ఎస్ ఎంప్లాయ్ నేమ్, పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్ శాలరీ. ఈ మూడు ఇన్ఫర్మేషన్ ఒకే లైన్లో ప్రింట్ చేయండి. ఇక్కడ ఈ ఆఫ్ ఐ డాట్ ఐడి అనాలి, కామా ఈ ఆఫ్ ఐ డాట్ నేమ్, కామా ఈ ఆఫ్ ఐ డాట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయినట్టే. F5 ఇచ్చి ప్రోగ్రామ్ రన్ చేయండి. బట్ ప్రోగ్రాంలో ఎర్రర్స్ వస్తాయి ఫ్రెండ్స్, అది ఎందుకో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 ఎర్రర్స్ అని చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, మీరు కాదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, కావాలని చేసిన అది కూడాను, ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ని అలాగే ఈ సైజ్ వేరియబుల్ని అలాగే ఐ ఇండెక్స్ని అలాగే ఈ డిస్ప్లే ఫంక్షన్ మీరు మెయిన్ లోపల డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్, అది లోకల్ స్కోప్లో ఉంది. ఓకే, మరి ఈ మెయిన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని మీరు మెయిన్ వర్కే ఉపయోగించాలి, అంటే మెయిన్కే పరిమితం, మెయిన్ బయట యాక్సెస్ చేయడానికి కుదరదు. కానీ మీరు డిస్ప్లే ఫంక్షన్లో కూడా యూస్ చేస్తున్నారు కదా, అందువల్ల ఏం చేయాలంటే వాటిని గ్లోబల్ డిక్లరేషన్స్ కింద చేయాలి. సింపుల్ ఫ్రెండ్స్, ఈ మొత్తం స్ట్రక్చర్ని వేరియబుల్ని ఫంక్షన్ని సెలెక్ట్ చేసి కట్ చేయండి. అక్కడ కట్ చేసి మెయిన్ పైన Ctrl+V పేస్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఐడియా బట్టి మ్యాక్సిమం అయితే ప్రోగ్రామ్ అయితే రన్ అవ్వాలి. F5. ఓకే, ఇంకొక ఏదో ఎర్రర్ ఉంది, ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఐడియా వచ్చింది. ఎంప్లాయీ స్పెల్లింగ్ రాంగ్ రాసింది, EMPLOY, అది మిస్టేక్ ఫ్రెండ్స్. అండ్ సో F5. సూపర్ గైస్, ప్రోగ్రామ్ వర్క్ చేస్తుంది. హౌ మెనీ ఎంప్లాయీస్? ఐ విల్ సే 3 ఎంప్లాయీస్ గైస్. ఎంప్లాయీ 1 ID is 101, name Raj, salary 9,000. Employee ID 102, name Prem, 7,800. Employee ID 103, JNU Janu, 9,800. ఫ్రెండ్స్, బాగానే డిస్ప్లే అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో అందాక ఏమైందంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ ఎంప్లాయీ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. దట్స్ ఇట్, అండ్ వీ హావ్ కరెక్టెడ్ దట్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఎరేని ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. ఈ ప్రోగ్రాంలో మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఎలా చేయాలి అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉండాలి. ఈ 2 పాయింట్స్ మీరు గమనిస్తే ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏం అక్కర్లేదు. ఓకే, అండ్ ఒకవేళ ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్ గైస్.